హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డిఏ 55% పెంపుపై కీలక నిర్ణయం సీఎం. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అనేది మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళని త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపు 3 నుంచి 4 న్యూస్ పేపర్లు చదివి మీకు ఏదైతే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో మీకు అందించాలనే ఉద్దేశంతోనే మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వచ్చిన తాజా వార్తను మీకు ఈ వీడియోలో వివరాలను సవివరంగా మీకు అందించబడుతుంది. రేపు పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే జారీ చేయడం జరిగింది. వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే రేపు మధ్యాహ్నం 12 గంటలకు డిఏ 55% పెంపుపై కీలక నిర్ణయం. అంటే ఈరోజు ఈ వార్త రావడం జరిగింది. ఎందుకంటే రేపు జూన్ 2వ తారీఖున దాదాపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మనకు ఉద్యోగులకు సంబంధించి దాదాపు ఉద్యోగులనే కాక చాలా వరకు కూడా మనం చూసుకున్నట్లయితే పెన్షన్లు అయితేనేమి, దాదాపు రేషన్ కార్డు, అదేవిధంగా మనకు ఆల్రెడీ నిరుద్యోగం సంబంధించి ఏదైతే రాజీవ్ యువ వికాసం సంబంధించి ఏదైతుందో ఈ రాజీవ్ యువ వికాసం సంబంధించి కూడా వీటిపై కూడా చర్చలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరా మెయిన్లకు సంబంధించి, అదేవిధంగా మరి నిరుద్యోగులకు సంబంధించి ఏదైనా జాబ్స్ క్యాలెండర్స్ ఉన్నాయో వాటి గురించి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ఉద్యోగులకు సంబంధించి కూడా కీలక అప్డేట్ అనేది ప్రభుత్వం అయితే మాట్లాడే ఆలోచనలు ఉంది. ఈరోజు కీలక నిర్ణయం ఏం తీసుకున్నదంటే డిఏ అనేది 55% పెంచాలని అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చిన ప్రశ్నలకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఈ నిర్ణయంపై తాజాగానైతే మనకు రేపు చూసుకున్నట్లయితే జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు రేపటి నుంచి ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే 53% 2024 జనవరి 1 నాటికి ఉందో దీన్ని 2% పెంచి దాదాపు 55% డిఎన్ఎస్ అలవెన్స్ను ప్రభుత్వ ఉద్యోగులకు అందించాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులతో కీలక సమావేశాలు జరిపిన నేపథ్యంలో వీటిపై అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 12 కల్లా ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ అనేది అమలు చేసే దిశగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి 50% పెంచడం వలన ప్రభుత్వానికి ఎంత నిధులు మనకు భారం అవుతుందో వాటిపై లెక్కలు తీసుకున్న తర్వాత ఈరోజు అయితే దీనిపై క్లియరెన్స్ వచ్చి రేపు మధ్యాహ్నం 12 గంటల కల్లా డిఎన్ఎస్ అలవెన్స్ అనేది భారీ సంఖ్యలో పెంచడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కంపల్సరీగా రేపైతే, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేపు మాట తప్పినట్టే మనకు అర్థమవుతుంది. అది ఇక మళ్ళీ ఎప్పుడు కూడా డిఎన్ఎస్ అలవెన్స్ పెంచబోమని. కాబట్టి రేపు కంపల్సరీగా దాదాపు 100%గా రేపు పెంచడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు అయితే అందించాలనే ఉద్దేశంతో మీకు అందించడానికి మన ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్ అనేది మీకు ఎప్పటికప్పుడు ఉపయోగపడుతుంది. కాబట్టి మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి కల్పితాలు అనేటివి ఏవీ లేవు. ఎందుకంటే అధికారుల నుంచి వచ్చిన సమాచారం దృష్ట్యా మనకు పత్రికలో వచ్చిన న్యూస్లో వచ్చిన వార్తల అనుగుణంగా మీకైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక విషయం అనేది మీకు అందించాలనే ఉద్దేశంతో అయితే మీకైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డుకు సంబంధించి కూడా ఇందాకనే ఒక వార్త అయితే రావడం జరిగింది. కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి అందరూ కూడా రేషన్ కార్డు ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉన్నది. తెలంగాణలో పెన్షనర్లకు సంబంధించి 416 రూపాయలు కానీ 616 రూపాయలు కానీ ఆసరా పెన్షన్లు కూడా రేపటి నుంచి కూడా అమలు చేస్తామని అయితే ప్రభుత్వం అయితే ఖరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఈ ఇందిరా ఇళ్లకు సంబంధించి కూడా కొంతవరకు అయితే ఇంట్లో పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది. రాజీవ్ వికాసానికి సంబంధించి మొదటగా 50,000 ఉన్న వారికి, అదేవిధంగా 1,00,000 ఉన్న వారికి మొదటగా చెక్కులు ఇచ్చిన తర్వాత వీరికి 1 నుంచి 9వ తారీఖు లోపు వీరికి ఇచ్చిన తర్వాత మన 9 నుంచి 15వ తారీఖు వీరికి ఇండస్ట్రీ ట్రైనింగ్ అనేది ఒకటి కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత దాదాపు 1 నుంచి 2 నెలలు అయిపోతే ఇది అయిపోయిన తర్వాత ఇక 3 లక్షలు, అదేవిధంగా 4 లక్షలు ఎవరైతే పెట్టుకున్నారో వీరికి అందరూ కూడా తర్వాత ఇస్తామని అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు చేస్తారనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే 50,000 1,00,000 రూపాయలు చిన్న అమౌంట్ కాబట్టి కంపల్సరీ వాళ్ళకి ఇస్తారు. చాలామంది కూడా ఎక్కువ సంఖ్యలో 4 లక్షలు, అదేవిధంగా 3 లక్షలు అనేది పెట్టడం జరిగింది. సో దీనికి ఏది సంబంధించి అయినా
మీకైతే రేపటికైతే అన్ని అప్డేట్ అనేది అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్ పెట్టుకుని వీలైన త్వరగా మీకు యూస్ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ అనేది అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. కంపల్సరీగా డీఎన్ఎస్ అలవెన్స్ అనేది 100కి 200% అయితే పెంచుతారండి. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. పెంచకపోతే మళ్ళీ ఉద్యోగులు కంపల్సరీగా సచివాలయం ఎదుట కానీ లేకుంటే సీఎం క్యాంపస్ దగ్గర కానీ కంపల్సరీగా ధర్నాలు రాస్తారోకోలు చేస్తారు. నేను కూడా ఒకవేళ మీకు డీఎన్ఎస్ అలవెన్స్ పెంచకపోయినట్లయితే కంపల్సరీగా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకువెళ్ళడానికి మా వంతు కృషి చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుంటే వీలైన త్వరగా ఈ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్ పెట్టడం మర్చిపోకండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డీఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి తాజా సమాచారం కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ అనే గంటను ఆన్ పెట్టుకోండి. ఎవరైనా డీఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి పూర్తి సమాచారం కావాలంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ.